గణాధిపతియే నమః. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో చాలా సేవా కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఉభయదారుల పేరుతో స్థానికులకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి కూడా పాలనా వ్యవహారాల్లో ఉంటుంది. అలా ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ద్వారా కానీ కైంకర్యాల ద్వారా కానీ ఎంతోమంది సేవలు చేస్తుంటారు. అదే తరహాలో ఈరోజు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకునే భక్తులకి కల్పిస్తున్నటువంటి ఉచిత అన్నదానంలో కానీ, అలాగే పలు సందర్భాల్లో జరిగే ప్రత్యేక ఉత్సవాల్లో కానీ వచ్చే భక్తులకు వండి పెట్టే కూరగాయలని ఉచితంగా అందజేస్తున్నటువంటి దాతల యొక్క సేవని చాలా గొప్పగా చూడాలి. వారు వ్యాపారస్తులు, రైతులు కలిసి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి అనునిత్యం వెన్నుండి కూరగాయలు సరఫరా చేస్తున్నటువంటి విషయం ముదావహమైన చర్య. దేవస్థానం తరపున, నా తరపున వారిని మనస్ఫూర్తిగా అభినందించడమే కాకుండా వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో విస్తృతపరిచే శక్తిని, విస్తృతపరచడానికి అవసరమైనటువంటి అన్ని అవకాశాలను భగవంతుడు వాళ్ళకి కల్పించాలని కూడా కోరుతున్నాను. అందరికీ నమస్కారము. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఈరోజు చిత్తూరు జిల్లా పాకాల కాణిపాకం ఐరాల కాణిపాకం దేవస్థానంలో మనందర విశేషమైన ఒక పూజా కార్యక్రమంలో ఈరోజు ప్రమాణ స్వీకారంలో మన మునినాయుడు చైర్మన్గా ప్రమాణ స్వీకారంకి అందగా భక్తులు మొత్తం అందరూ వచ్చి ఈ పొద్దు ఆయనకి ఒక సన్మానం చేసి పెద్ద జవాబుదారీగా ఇచ్చినారు. ఈ పొద్దు చిత్తూరు జిల్లాలో ఒక పండగ అని చెప్పే రోజు అనుకోవచ్చు. అట్లా కార్యక్రమానికి అందరూ వచ్చి ఈరోజు ముందు వాళ్ళకి సన్మాన కార్యక్రమం చేసినారు. అదే రీతి మన మునినాయుడు గారు చెప్పాలంటే ఇది రెండోసారి చైర్మన్ అయినారు. మంచి డెవలప్మెంట్ చేసినారు. మంచి ఒక వచ్చే భక్తాదులకి ప్రసాదం కానీ, తాగే నీరు కానీ, ప్రతి ఒక్క సౌకర్యం కూడా వచ్చే దర్శనానికి భక్తాదులకు కానీ, దర్శనం కానీ మంచి ఒక సౌకర్యము మన కాణిపాకములో నడుస్తూ ఉంది. పూజ కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇక్కడ భక్తులు దినము భక్తులు జాస్తి అవుతున్నారు. ఇక్కడ ఏమంటే తిరుమలకు పోవాలన్నా ఇక్కడ కాణిపాకంలో దర్శనం చేసుకుని పోతున్నారు. ఇక్కడ తిరుమలని ఇంకా రావాలన్నా, ఇక్కడ వేరే దేవస్థానాలకు పోయినా కూడా అయ్యప్ప స్వామి భక్తులు ఇక్కడ వచ్చి ఫస్ట్ పూజ చేసుకొని వీటిని ఇంకా బయలుదేరుతున్నారు. చాలా దేవుడిని ఇంకా సత్యం ఉంది. ఎలా అంటే కాణిపాకం దేవస్థానం అంటే ముందటి నుంచి మా పెద్దలంతా చెప్తా ఉంటారు. ఈ కాణిపాకంలో ఒక ఏమన్నా మనం అనుకొని ఒక ఆరోగ్యం కానీ, ఒక ఎడ్యుకేషన్ పిల్లల ఎడ్యుకేషన్ కానీ, ఒక వ్యవసాయం అయిపోయిన రైతులు కానీ ప్రతి ఒక్క దానికి కూడా దేవుని ఆశీర్వాదం బాగుంది అని చెప్పేసి ముందటి నుంచి సహా ఇక్కడ కాణిపాకం అంటే ప్రత్యేకమైన దేవస్థానము. ఆ దేవస్థానంలో దేవుళ్ళకి వచ్చి మనము ఏమై ఒక అరకం పెట్టుకున్నా కూడా ఒక మనం అనుకుంటే అది అవుతుంది అని చెప్పి ముందు పెద్దల నుంచి కూడా ఒక ఇది వచ్చింది. అదే మాదిరి కూడా మేము కూడా వచ్చి ఎన్నోసార్లు వచ్చి ఆ దేవుని దగ్గర వేడుకున్నాము. మాకు అన్ని కార్యక్రమాలు బాగా కావాలని ఆ రీతిలో వచ్చి ఈరోజు ఈ పొద్దు మా వడ్డిపల్లి టమాటా మండి మాలికులైన ఎలా మండి మాలికులు అందరూ వచ్చి ఈ పొద్దు మన చైర్మన్కి చిన్నగా సన్మానం చేసినాయి. అదే రీతి మన పలమనేరు రవీంద్రారెడ్డి గారు మొత్తం కిషోర్ స్వామి గారు మీకు అందరూ నాయకులు అందరూ వచ్చి కూడా ఈరోజు కాణిపాకంలో ఒక పూజ దీంట్లో వచ్చి పాల్గొన్నారు. అదే రీతి మేము ఇక్కడ కూరగాయలు పంపించాలంటే మన పలమనేరు రవీంద్రారెడ్డి గారు చెప్తా ఉంటే అదే రీతి చైర్మన్ కానీ, ఈఓ కానీ, ఇక మార్కెట్ దేవస్థానం మండలి వాళ్ళని కూడా కాస్త అడిగితే మాకు ఒక అవగాహన ఇచ్చారు. మీరు వచ్చేయండి, మీకు ఒక భక్తులకు చేయడానికి మాకు ఒక తృప్తి ఉంది, మాకేమిదేం లేదని చెప్పినప్పుడు అదే రీతి వచ్చి మేము కూడా ఇక్కడ వచ్చి తరకారీ యాదవ్ ఒక బ్రహ్మోత్సవాలు కానీ, ఒక పండగ ఇది కానీ, పూజలు కానీ ఇంకా వడ్డపల్లి ఇంకా కూరగాయలు పంపిస్తామని చెప్పి పంపిస్తున్నారు. అదే మా జట్లో కూడా పలమనేరు వాళ్ళు కూడా సహా జట్లో ఉండి ఒక టెంపో కూడా తీర్చినాము ఫ్రీగా. ఎలా అంటే
అన్ని తొట్లు తరకారీ తోలే భక్తాదులకి ప్రసాదం ఇచ్చేదానికి ఒక మంచితనం అయితే నేను చెప్పి దాన్ని ఇంకా ఈ రోజు వచ్చి అందరూ వచ్చి మీరు ఆ దేవుని దర్శనం చేసుకొని ఆ చైర్మన్ మణి నాయుడు వాళ్ళది ఒక ప్రమాణ స్వీకారం ఇచ్చి ఈ రోజు కాణిపాకంలో మీరు అందరూ వచ్చి దర్శనం చేసుకొని దేవుని ఆశీర్వాదం తీసుకునే దానికి మంచి వర్షాలు పడి మంచి రైతులకి మంచి ఒక అవకాశం కావాలని చెప్పేసి మేము విశేషంగా వడ్డపల్లి మార్కెట్కి వచ్చి మా రైతుల కోసం ఒక పూజ కార్యక్రమం చేపిస్తున్నాము. మొత్తం అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలా, అందరూ బాగుండాలా అని చెప్పేసి ఈరోజు కాణిపాకంలో వచ్చి ఈ పూజా కార్యక్రమంలో వచ్చి ఈ ఒక సన్మాన కార్యక్రమంకి వచ్చి అందరూ మంది మాలిక పేరున అందరూ వచ్చి ఈ పొద్దు వచ్చి ఈ పూజా కార్యక్రమంలో అందరూ వచ్చిన వాళ్ళకి అందరికీ నమస్కరిస్తారు. జై హింద్, జై వినాయక్. ఓం నమో వెంకటేశాయ, మహాగణపతయ నమః. ఈరోజు సత్యన్న చెప్పినట్లు చిత్తూరు జిల్లాకే ఒక పెద్ద పండగ మహోత్సవం. చాలామంది ఎమ్మెల్యేలు, చాలామంది బోర్డు మెంబర్లు, ముఖ్యంగా చైర్మన్ గారు అయినటువంటి మణినాయుడు గారు రెండవసారి ప్రమాణ స్వీకార మహోత్సవం జరపడం కాణిపాకం దేవస్థానం అభివృద్ధికి ఒక సూచన. చాలా నిరాడంబరుడు, సౌమ్యంగా ఉండేటువంటి మనస్కుడు మన మణినాయుడు గారు. మాకు చాలా రోజులుగా పరిచయం ఆయన. ఈరోజు ఆయన ప్రత్యేకంగా మమ్మల్ని కూడా కాయగూరల దాతలుగా ఆహ్వానించడం, వడ్డిపల్లి నుంచి ఇంతమంది మార్కెట్ యజమానులు, పొలంనేరు నుండి చాలామంది రావడం, ఇక్కడ ఆ విశేషమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడం, రవీంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో పొలంనేరు నుండి కానీ వడ్డిపల్లి నుంచి కానీ ఇంకా వచ్చేటువంటి భక్తాదులకంతా కూడా విరివిగా మనవంతుగా కాయగూరలు ఎప్పటికీ కూడా మనకు భగవంతుడు ఆ శక్తినిచ్చి ఇక్కడ కాణిపాకం దేవస్థానం అభివృద్ధిలో, భోజన సదుపాయంలో మనం కూడా భాగం వహించాలని చెప్పి అందరికీ కూడా ఆరోగ్యాన్ని, శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పి ఆ కాణిపాకం దేవస్థాన వినాయకుడిని కోరుకుంటాను. వెంకటేశాయ. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మామూలుగా మేము తిరుమలకి కూరగాయలు పంపించే వాళ్ళము. ఈ మధ్యలో ఇంటేనే మేము దాదాపు ఒక 6-7 ఏళ్ళు ఇంటి కాణిపాకాన్ని కూడా బ్రహ్మోత్సవాలు అయితేనేమి, ఇక్కడ విశేషమైన పూజలు జరిగినప్పుడంతా కూడా మేము కూరగాయలు పంపిస్తూ ఉంటాము. మాకు ముందుండి మమ్మల్ని నడిపించేటువంటి వడ్డిపల్లి మార్కెట్ నేను మామూలుగా చెప్తా ఉంటాను. నాకు తల్లి లాంటి మార్కెట్, వాళ్ళ స్ఫూర్తితోనే నేను దాదాపు 10 మార్కెట్లకు పోయి కూరగాయలు పంపిస్తూ ఉంటాను. మాకు ఎప్పుడు చెప్పినా తిరుమలలో అయిపోయి, కాణిపాకంలో అయిపోయి వీళ్ళు భాగస్వాములు చేసుకుంటూ నేను ముందుకు వెళ్తున్నాను. మాకు సహకరించేటువంటి మార్కెట్ అందరికీ వాళ్ళకి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, వినాయక స్వామి ఆశీస్సులు నిండుగా ఉండి అంచులంచులుగా వీళ్ళు ఎదగాలని ఆ స్వామిని వేడుకుంటున్నాను. జై బోలో గణేష్. ఈరోజు ఓం విఘ్నేశ్వరాయ నమః. ఈరోజు చాలా శుభదినం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి వడ్డిపల్లి మార్కెట్ సోదరులందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క దేవస్థానానికి ఎన్నో సంవత్సరాలుగా రవీంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు కూరగాయలు సప్లై చేస్తున్నారు. వారికి అందరికీ కూడా భగవంతుని వినాయక స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు కార్యక్రమానికి కూడా మాకు కూరగాయలు వితరణ చేశారు. వారికి అందరికీ కూడా ఆ దేవదేవుడు ఆశీస్సులు ఉండాలని ప్రత్యేకంగా మా ట్రస్ట్ బోర్డు తరఫున కోరుకుంటాను.